విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కూడా గుడ్ న్యూస్. సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త రూల్స్ అమల్లోకొచ్చాయి. కొత్త బ్యాగేజ్ రూల్స్ 2026 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకొచ్చాయి. పాత రూల్స్ ఇప్పటివరకు ఏవైతే ఉన్నాయో 2016 నుంచి ఉన్న రూల్స్ అవి ఏవి కూడా ఇక్కడి నుంచి చెల్లుబాటు కావు. సో, బంగారం తెచ్చుకునే వారికి విదేశాల్లో ఏడాదికి పైగా ఉన్నవాళ్ళై ఉండాలి. ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు. ఇండియన్స్ లేదా భారత సంతతికి చెందిన వ్యక్తులు మాత్రమే ఈ రూల్స్ కిందకొస్తారు. హ్యాపీగా వాళ్ళు బంగారం తెచ్చుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళొచ్చేసి కస్టమ్స్ డ్యూటీ లేకుండా 40 గ్రాముల వరకు తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే మగవాళ్ళు 20 గ్రాముల వరకు తెచ్చుకోవడానికి లిమిట్ ఉంది. సో, దీంట్లో మెయిన్ కండిషన్ ఒకటుంది. అదేంటంటే, మీ సొంత వాడకానికి మాత్రమే తెచ్చుకోవాలి ఈ ఆభరణాలన్నీ. లేదు బిస్కెట్‌ల రూపంలోనో, ఇంకే రూపంలో, కడ్డీల రూపంలోనో తెచ్చుకుంటారంటే కుదరదు. అవి ఏవి కూడా దీని కిందకి రావు. అండ్ వస్తువుల లిమిట్ కూడా పెంచారు. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చేటప్పుడు సాధారణంగా చాలా వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు. అవి కూడా రూ. 75,000కి పెంచారన్నమాట. ఎలాంటి టాక్స్ లేకుండా హ్యాపీగా మీరు రూ. 75,000కి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకోవచ్చు. ఇంతకుముందయితే ఇది 50,000 వరకు మాత్రమే ఉండేది. సో, ఫారిన్ టూరిస్టులు తమ సొంత అవసరాల కోసం ఒక రూ. 25,000 వస్తువులు మాత్రం తెచ్చుకోవచ్చు. వాళ్ళకి ఇంత లిమిట్ ఇచ్చారు. అండ్ అలాగే ల్యాప్‌టాప్ రూల్ గూడా వచ్చింది. దాంట్లో 18 ఏళ్ళు నిండిన ప్రయాణికులు ఎవ్వరైనా సరే పన్ను లేకుండా ఒక ల్యాప్‌టాప్‌ను తమ వెంట తెచ్చుకోవచ్చు హ్యాపీగా. సో, అండ్ అలాగే ఈ లిమిట్స్ అన్నీ గూడా ఒక్కొక్క ప్రయాణికుడికి మాత్రమే. సో, ఒకరి లిమిట్ మరొకరికి షేర్ చేసుకుందాం అలాంటివేవి దీంట్లో కుదరవు. సో, కరెన్సీకి సంబంధించిన రూల్స్ మాత్రం ఫెమా నిబంధనల ప్రకారమే ఉంటాయి.